అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. అరే ఆంధ్రప్రదేశ్ లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎలక్షన్లు నోటిఫికే డేట్లు కూడా చెప్పేశారు. ఏ డేట్లు ఏం జరుగుతాయని కూడా. ఇంకా ఏ బాణము రాలేదే జగన్మోహన్ రెడ్డి గారి మీద బుడదల్లే కార్యక్రమం అని అనుకుంటా ఉన్నాము అన్నట్టే మన నమ్మిన బంట అయినటువంటి విజయసాయి రెడ్డి గారు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వీడియో చూద్దాం, తర్వాత ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే గాని కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే గాని ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని. సార్ నమస్కారం విజయసాయి రెడ్డి గారు. నాకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలందరికంటే అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి అయిన తర్వాత మీరంటే నాకు చాలా రెస్పెక్ట్, గౌరవం సార్. కానీ మీరు ఇవాళ మాట్లాడుతున్నారు చూడు, కొన్ని బుడదల్లే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అసహ్యంగా ఉంది మీ ముఖం చూడాలన్నా. నిజంగా వాస్తవంగా చెప్తా ఉన్నాను సార్. గతంలో కూడా కొన్ని వీడియోస్ రిలీజ్ అయ్యాయి, అవి కూడా పెట్టి దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. ఫస్ట్ మీ గురించి అయితే మాట్లాడదాం సార్. జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు కొనసాగారు, అధికార పక్షంలో 5 సంవత్సరాలు కొనసాగారు. మరి మీ విభేదం ఏంటో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత మీరు పార్టీ చేంజ్ కావడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కనుక మత మార్పిడికి పాల్పడ్డాడు, మతం మార్పిచ్చే విధంగా జనాలను ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నిస్సిగ్గుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు సార్ విజయసాయి రెడ్డి గారు. ఇదే మాట సొంత జగన్మోహన్ రెడ్డి గారి సొంత బావైనటువంటి మురుసుపల్లి అనిల్ గారు ఏం మాట్లాడారో కూడా దీని గురించి కూడా ఒకసారి వీడియో చూడండి, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. కి నేను ఎంతో మాటలు ఇచ్చాను. ఐ గేవ్ దెమ్, నేను చేస్తాను, ఇట్లా వాళ్ళు అడిగారు, చేస్తాను అన్నాను. నన్ను పక్కన పెట్టేశారు. నన్ను పైగా పక్క పెట్టకపోగా నన్ను ఇది చేయొద్దన్నాడు, ప్రీచింగ్ చేయొద్దన్నాడు. ఇక్కడ మురుసుపల్లి అనిల్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పాస్టర్లు ఏదైతే వాళ్ళు ఏదో చెప్తారు కదా స్టేజ్ మీద నుంచి, అది చెప్పకుండా నువ్వు ఆపేసేయి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పారు. మా మధ్యన అక్కడ కూడా విభేదాలు వచ్చాయి, ఇది పాస్టర్ గా చేయకూడదు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని ఈ మురుసుపల్లి అనిల్ గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ అప్పుడేమో ఒక బాణం వచ్చేసి క్రిస్టియానిటీ ఓట్లను దూరం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందవేయడం జరిగింది. రెండోది, ఇవాళ ఈ విజయసాయి రెడ్డి గారు అమ్ముడు పోయారో లేకపోతే ఇంకో పార్టీకి లోబడిపోయి మాట్లాడుతూ ఉన్నారో, లేదంటే తనేదైనా విజయసాయి రెడ్డి గారు సొంత పార్టీ పెట్టుకోవాలని చెప్పి హిందువులను డైవర్ట్ చేయాలన్న ఒక కారణంతో ఈ విధంగా మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట. ఏ మాట నిజం, ఏ మాట అబద్ధం? మీ ఇద్దరికే, మిమ్మల్ని ఎవరైతే పంపించి మీకు స్క్రిప్ట్ ఇచ్చారో మీకే వదిలేస్తా ఉన్నాం. మీరే ఆలోచన చేసుకుని ప్రెస్ మీట్ పెట్టి మీరే సమాధానాలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. విజయసాయి రెడ్డి గారు గతంలో కూడా క్రిస్టియానిటీ ఓట్లు దూరం చేయాలని చెప్పి అనిల్ గారితో మాట్లాడించారు. ఇప్పుడు హిందువులను దూరం చేయాలని చెప్పి విజయసాయి రెడ్డి గారితో మాట్లాడిస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి తప్పు, 100% తప్పు. ఇది కరెక్ట్ కాదు. మీకు ఏదైనా ఉంటే రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే విధంగా ఏర్పాటు చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా కులాల వారీగా, మతాల వారీగా మాట్లాడడం అన్నది సబబు కాదు. ఇది దృష్టిలో పెట్టుకుని కూడా మాట్లాడారు సార్ విజయసాయి రెడ్డి గారు. ఇంకో విషయం, గొప్ప విషయం ఏంటంటే క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు అండ్ హిందువుల గురించి మాట్లాడారు. ఇక పదవున్నది ఒకటి మైనార్టీ సోదరులు మాత్రమే. ఇక మైనార్టీ మీద కూడా ఏదో ఒక రోజు బుడదల్లే కార్యక్రమం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. దీనికి డోకానే లేదు. ఇన్ని చేసిన వాళ్ళు ఇది చేయకుండా ఉంటారన్నది అనుకోకుండా ఉండడం తప్పు. ఖచ్చితంగా చేస్తారు ఏదో ఒక రోజు. ముస్లింస్ గునుక ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఇది చేశారు, అది చేశారని తప్పుడు వాస్తవాలు, తప్పుడు వాగ్దానాలు, తప్పుడుగా మాట్లాడడం కూడా జరుగుతుంది. అన్నిటికి కూడా ఓర్చుకొని ఉండాలి సార్. విజయసాయి రెడ్డి గారు మీకైతే ఒకటే చెప్తా ఉన్నాం, నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా పోయినా కూడా పార్టీ జెండా మోసి పార్టీ కోసం కష్టపడే కార్యకర్త ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటే ఉంటాము, జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా నిలబడతాము అని చెప్పి మరొక్కసారిగా నీలాంటి వెన్నుపోటు పొడిచే విజయసాయి రెడ్డి గారి లాంటి వెన్నుపోటు పొడిచే నాయకులకు గట్టిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.